నేటితో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియనుంది. రేపు నామినేషన్లను పరిశీలిస్తారు. సాయంత్రం 5 గంటల తర్వాత నామినేషన్ల స్క్రూటినీ పూర్తయ్యాక చెల్లుబాటు అభ్యర్థుల జాబితా రూపొందిస్తారు. తిరస్కరణ నామినేషన్లపై అప్పీలు చేసుకునే అవకాశం కల్పించారు. ఇక ఈ నెల 27వ తేదీన ప్రారంభమైన నామినేషన్లకు తొలి దశలో భారీగానే నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి దశ ఎన్నికలు 189 మండలాల్లోని 4236 సర్పంచ్ స్థానాలకు 37,440 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. 30వ తేదీన నామినేషన్ల స్క్రూటినీ చేపడతారు. డిసెంబర్ 1వ తేదీన అభ్యంతరాలను స్వీకరిస్తారు. 2వ తేదీన పరిష్కరిస్తారు. 3వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనుంది. 3వ తేదీ అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేస్తారు. డిసెంబర్ 11న పోలింగ్ జరగనుంది. అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నికతో పాటు ఎన్నికల ఫలితాలను కూడా వెల్లడించనున్నారు. నేటితో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ దాఖల ప్రక్రియ ముగినుంది. మరి దీని గురించి నల్గొండలో ఎన్ని నామినేషన్లు పూర్తయ్యాయి, దానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి, చెప్పండి. ప్రస్తుతం చూసుకుంటే నల్గొండ వ్యాప్తంగా ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అంటే దాదాపుగా ఈ రోజుతో తొలి విడత ఎన్నికల నామినేషన్ దాఖల ప్రక్రియ ముగుస్తున్న సందర్భంగా ప్రస్తుతం ఇప్పటి వరకు ఎన్ని నామినేషన్లు దాఖలైనాయి, దాని గురించి తాజా అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ రహీం. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు సాయంత్రం 5 గంటలకైతే ముగియనుంది. రేపు నామినేషన్ల పరిశీలనకు అధికార యంత్రాంగం అంతా కూడా పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇక తిరస్కరణకు గురయ్యేటువంటి నామినేషన్లు కావచ్చు, అప్పీల్కు సమయం, మరొక వైపు పూర్తి స్థాయి నామినేషన్లకు సంబంధించిన వివరాలన్నిటితో పాటు ఎవరు పోటీలో ఉంటారనే విషయానికి సంబంధించి డిసెంబర్ 3వ తేదీ పూర్తి స్థాయిలో అవగాహనకు సంబంధించి అయితే బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. మరొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం 3 విడతల్లో జరగనున్నటువంటి నామినేషన్ల ప్రక్రియ కావచ్చు, ఎన్నికల ప్రక్రియను కావచ్చు పరిశీలిస్తే కనుక ఇప్పటి వరకు అంటే మొత్తం 12,728 సర్పంచ్ స్థానాలలో 1,12,242 వార్డు స్థానాలకు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఇక 2025 గ్రామ పంచాయతీ ఎన్నికలు 3 విడతల్లో జరగనున్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఇప్పటికే గ్రామాల్లో 3 ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర పార్టీల అభ్యర్థులతో కూడా మొత్తం రాజకీయం అంతా వేడెక్కిందని చెప్పొచ్చు. ఇక బీసీల రిజర్వేషన్లకు సంబంధించి గత ఎన్నికలతో పోలిస్తే 22.78% ఉన్నటువంటి రిజర్వేషన్లు ఇప్పుడు జీవో నెంబర్ 46 ప్రకారంగా 21.39 మాత్రమే రావడంతో అయితే కొంత నైరాశ్యం కనపడుతుంది. బీసీ శ్రేణుల్లో కొంత ఇప్పటి వరకు అయితే గ్రామ స్థాయిలో కొంత వాతావరణం వేడిగా ఉందని కూడా చెప్పొచ్చు. ఇటు మహిళా రొటేషన్ రిజర్వేషన్ కావచ్చు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అన్ని కూడా 50% రిజర్వేషన్ల లోపు మాత్రమే ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలోనే కొంత ఉద్రిక్తత పరిస్థితులు 3 నుంచి 4 విభాగాలుగా గ్రామాల్లో విడిపోయి కూడా ఈ రాజకీయం అయితే వేడెక్కుతుందని చెప్పొచ్చు. ఇక మొదటి విడత పోలింగ్ కి సంబంధించి డిసెంబర్ 11 ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటకు జరగనుంది. రెండో విడత ఇక 30వ తారీఖు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతూ డిసెంబర్ 2న ముగియనుంది. ఆ తర్వాత 3వ విడత డిసెంబర్ 3 నుంచి 5 వరకు నామినేషన్లు స్వీకరించిన అనంతరం 11 డిసెంబర్ మొదటి విడత పోలింగ్, రెండో విడత 14వ తేదీ, 3వ విడత 17వ తేదీ జరగనున్నాయి. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆ 3 రోజుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినటువంటి అన్ని పోలింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ చేసిన అనంతరం కూడా సాయంత్రంకే సర్పంచ్ ఎన్నిక చేసేందుకు వైపుకు ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేస్తుందని చెప్పొచ్చు. ఫస్ట్ ఫేజ్ కి సంబంధించి 4,236 గ్రామ పంచాయతీల పరిధిలో కోర్టు పరిధిలో ఉన్నటువంటి 36 గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు నిలిచిపోవడమే కాకుండా 4,200 సర్పంచ్ స్థానాలకు 37,440 వార్డు స్థానాలకు నామినేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతోంది. ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నిన్న ఎక్కువగా నామినేషన్లు దాఖలవడం కాకుండా ఈ రోజు ఫైనల్ గా సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉండడంతో కూడా భారీగా ఒక్కొక్క గ్రామం నుంచి 10 నుంచి 15 నామినేషన్లు దాఖలు చేస్తున్నట్టుగా కూడా కొన్ని తెలుస్తోంది. మరికొన్ని చోట్ల ఇప్పటికే నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా ఏకగ్రీవ గ్రామ పంచాయతీల కోసం పూర్తి స్థాయిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు 20 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి తన నిధుల నుంచి ప్రకటించడంతో కూడా కాంగ్రెస్ శ్రేణులన్నీ దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి కొన్ని చోట్ల ఇప్పటికే నామినేషన్లు వేసే చోట క్యాన్సిల్ చేయించడమే కాకుండా ఏకగ్రీవ గ్రామ పంచాయతీల కోసం అయితే తీవ్రంగా కృషి చేస్తున్నారు. బీజేపీ ఇప్పటికే
10 లక్షల రూపాయలు కేంద్ర నిధులు ఏకీకృత గ్రామ పంచాయతీ నిధులు ఇస్తామని చెప్పడంతో కూడా బీజేపీ పార్టీ గ్రామ స్థాయిలో తమ క్యాడర్ ని పటిష్టం చేసుకుంటూ రాబోయేటువంటి అసెంబ్లీ తర్వాత 2028 స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ముందుకు పటిష్టం చేసుకునే పరిస్థితి అయితే ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి జిల్లాల వారీగా ఎక్కడ చూసినా కూడా గతంలో 80 నుంచి 90% స్థానాలను బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారు. వారు తమ క్యాడర్ ను మొత్తం కూడా పట్టుదెలుపుకునే దిశగా గతంలో చేసినట్టు అభివృద్ధి పనులను చెప్పుకుంటూ కూడా ముందుకు సాగిపోయి రాబోయే ఎలక్షన్ల కోసం అయితే ఎంపీటీసీ జెడ్పీటీసీతో పాటు మున్సిపల్ అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు 2028 స్థానిక సంస్థల ఎన్నికలు ఎమ్మెల్యే ఎన్నికలకు కూడా సిద్ధమవుతూ క్యాడర్ ని సిద్ధం చేసుకుంటూ ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ముఖ్యంగా గ్రామ పంచాయతీ పరిధిలో ఎవరైతే పోటీకి అప్లై చేస్తారో వారికి 21 సంవత్సరాల వయసు ఉండాలి. స్థానికంగా ఉన్నటువంటి ఓటర్ జాబితాలో పేరు ఉండడమే కాకుండా ఇటు క్యాస్ట్ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి సర్టిఫికెట్ ఉండాలంటూ బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా తీయాలంటూ ఎన్నికల కమిషన్ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, అప్పులు ఉన్నవారు, నేర చరిత్ర, మానసిక సమస్యలు ఉన్నవారు ఎవరు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత లేదంటూ కూడా ఎన్నికల కమిషన్ ఇప్పటికే స్పష్టం కూడా చేసింది. బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ ఖచ్చితంగా గ్రామ స్థాయిలో పాగా చేసేందుకు తమ పట్టు నిలుపుకునేందుకు ఓవైపు ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికార పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ స్థానిక ఎన్నికలలో ఖచ్చితంగా గ్రామ పంచాయతీలు కైవసం చేసుకునే దిశగా బ్యాక్ అండ్ రాజకీయాలు అయితే చేస్తుందని చెప్పొచ్చు. ఈ ఎన్నికల్లో ఎక్కడ కూడా గుర్తులు ఉండని కారణంగా ప్రధాన రాజకీయ పార్టీలంతా కూడా తాము ఎవరికైతే మద్దతు ఇస్తున్నారో ఆ మద్దతు ఇచ్చేటువంటి అభ్యర్థులకు బ్యాక్ సపోర్ట్ ఉంటూ కూడా ఖచ్చితంగా తమ పార్టీలకు సంబంధించిన బలాబలాల్ని నిధుల సేకరణకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో ఫలితాలను ప్రభావితం చేస్తాయనుకుంటున్న తరుణంలోనే ఆ ఎన్నికలపై ఇంకా ఇవి స్థానిక సంస్థల ఎన్నికలు కాదు, ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండం అనే స్థాయిలో కూడా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా స్థానికంగా ఇక తమ బలాబలాలు నిరూపించుకునే పనులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇక పోలింగ్ కి సంబంధించి డిసెంబర్ 11న జరగబోయే మొదటి దశ పోలింగ్ లో 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ జరిపేందుకు ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయి సన్నాహాలు చేస్తోంది. దీనికోసం ఇక మైక్రో అబ్జర్వర్లతో పాటు పోలీసు, సిఆర్పిఎఫ్ ని ఇప్పటికే డిప్లాయ్ చేసేందుకు వైపుకు రంగం కూడా సిద్ధం చేస్తుంది. మోడ్ ఆఫ్ కండక్ట్ స్ట్రిక్ట్ గా అమలు చేసేందుకు ఎక్కడ కూడా డబ్బు, మద్యం పంపిణీ కాకుండా పారదర్శకంగా ఎన్నికలు జరిపేందుకు కూడా ఎన్నికల కమిషన్ ఇప్పటికే రంగం సిద్ధం చేస్తుందని చెప్పొచ్చు. ఇక మొదటిసారిగా ఇటు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నోటా ఆప్షన్ ని ఈసారి అవైలబుల్ ఉంచడంతో కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరు నచ్చకపోయినట్టయితే నోటాకు ఓటేసుకునేందుకు ఈసారి ఓటర్లకు అవకాశం కల్పించడంతో కూడా కొంత దీనిపై కూడా సందిగ్ధమైన వాతావరణం అయితే గ్రామాల్లో నెలకొందని చెప్పొచ్చు. ఇక ఓట్ల కొనుగోలు కావచ్చు, క్యాస్ట్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఎక్కడ కూడా ప్రభావితం చేయకుండా కూడా పూర్తి స్థాయిలో అయితే ఇక ఎన్నికల కమిషన్ దీనిపై దృష్టి సారించింది. ఎక్కడైనా ఏకగ్రీవ గ్రామ పంచాయతీలు కావచ్చు, వార్డు సభ్యులు కావచ్చు అయితే కనుక ఖచ్చితంగా అక్కడ ధృవీకరణ పత్రాలు ఉండాలి, లేనిచో ఆ ఎన్నికను రద్దు చేస్తామంటూ కూడా స్పష్టమైన ఆదేశాలు అయితే ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ చేయడంతో ఇక రసవత్తరంగా గ్రామ స్వరాజ్యానికి సంబంధించినటువంటి రాజకీయం అయితే రోజు రోజుకు గంటకు వేడెక్కుతుందని చెప్పొచ్చు. రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.